బేసికలీ టీఆర్ఎస్ పార్టీకి ఐడియాలజీ లేకుండా పోయింది. వాళ్ళు ప్రత్యేక రాష్ట్రం కోసం పుట్టిన పార్టీ, రాష్ట్రం పుట్టింది, ఇక వీళ్ళకు ఉన్నది ఒకటే పైసలు సంపాదించడం తప్ప ఇంకేం లేదు. వాళ్ళకు ఒక ఐడియాలజీ లేదు, వాళ్ళకు ఐటినరీ లేదు, ఒక అజెండా లేదు, ఓ ప్రోగ్రాం లేదు, ఒక డెవలప్మెంట్ ఇంట్రెస్ట్ లేదు, ఇంటెన్షన్ లేదు. పైసలు సంపాదించడం తప్ప ఏమీ లేదు. ఇక ప్రశ్నించడం స్టార్ట్ అవుతుంది. రైతులు ప్రశ్నిస్తారు, జర్నలిస్టులు ప్రశ్నిస్తారు, నాయకులు ప్రశ్నిస్తారు, అందరూ జైళ్ళలో ఏంటి వీడికి వచ్చింది. ఇప్పుడు చెడిపోయిన పోరాడు, నువ్వు చెడిపోయినవరా అంటే జైలు వేస్తున్నాడు. కేటీఆర్ అనేవాడు మొగోడైతే, నిజంగా మొగోడైతే ప్రజల మధ్యలోకి వచ్చి పొలిటీషియన్ అయితే ఆడగొట్లాడు. జర్నలిస్టులను 60 రోజులు ఏం చేయాలండి? ఇప్పుడు మళ్ళీ ఒక పీటీ వారెంట్ ఇష్యూ అయిందండి తీన్మార్ మల్లన్న మీద. అవి ఏంటంటే ఆయన కోవిడ్ టెస్ట్ చేయించుకుంటే పాజిటివ్ వచ్చింది ఓ రిపోర్ట్. ఆ రిపోర్ట్ స్కాన్ చేస్తే ఒరిజినల్, ఆయన తప్పుడు రిపోర్ట్ అని ఆయనని ఇప్పుడు మళ్ళీ పీటీ వారెంట్ ఇష్యూ చేశారు. అది రాంగ్ అయితే నువ్వు ఆ ల్యాబ్ మీద వేసుకో, ఐసీఎంఆర్ మీద వేసుకో కేసు. తీర్మాన మల్లన్నకి సంబంధం ఆ స్కాన్ చేసే బార్ కోడ్ అది ఒరిజినల్ అని వచ్చింది, దాని మీద పీటీ వారెంట్ ఇష్యూ చేసిండు. మళ్ళా హైకోర్టు రూలింగ్కి విరుద్ధం, హైకోర్టు ఆల్రెడీ అన్నది నువ్వు ఏమి ఇష్యూ చేసినా కొత్త 41 సిఆర్పిసి ఇవ్వాలని, నోటీసు కూడా లేదు. కేటీఆర్ మొగతనం చచ్చిపోయింది. మొగోడనైతే పూరితోళ్ళు ఎందుకు రా నాయన, రా ప్రజల మధ్యకు వచ్చి కొట్లాడు. హుజూరాబాద్ ఎన్నికలు ఇడబెట్టుకుని అటు పారిస్ వీకెండ్. ఏం బాలీవుడ్ ఏం భరతనాట్యం చేస్తున్నాడు ఆడ రేవంత్ రెడ్డి. అది పెట్టిండు కదా, అది ఏంది మన డ్రోన్లు పెట్టిండు కదా, మరి రేవంత్ రెడ్డికి ఏమైనా కనబడదో అడుగుర్రి. ఆ డ్రోన్ పెట్టినందుకు రేవంత్ రెడ్డిని 4 రోజులు వేసారు లోపల. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.